హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 17. ఇక స్టోరీలోకి వెళ్తే, అభి కొంచెమైనా తినవే, ఇంటర్వ్యూ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. 3 రౌండ్స్ ఉన్నాయి కదా, సో టైం పడుతుంది. కొంచెమైనా తిను, అనవసరంగా టెన్షన్ పడకు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అంటూ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న అభి మూడ్ డైవర్ట్ చేసి బలవంతంగానే అభి నోట్లో 2 దోశలు కుక్కి తను తిన్నాక అభిని తీసుకెళ్లి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. అభిని ఇంటర్వ్యూ జరిగే ఫ్లోర్కి తీసుకెళ్లి వదిలి, అయ్యాక కాల్ చేయి అభి, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ హక్ చేసుకుని వదిలి తన సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తూ భావన తన ప్లేస్కి వెళ్ళి లాగిన్ అయి వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చిన అందరి వైపు చూసి చైర్లో కూర్చుంటూ, హో గాడ్, చాలా కాంపిటీషన్ ఉంది, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో అని అక్కడున్న అందరి వైపు టెన్షన్గా చూస్తూ, అక్క ప్లీజ్ నాకు ఈ జాబ్ రావాలి, నువ్వు ఎక్కడున్నా సరే నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అంటూ తన సర్టిఫికేట్స్ అన్ని చేత్తో గట్టిగా పట్టుకొని తన పేరు ఎప్పుడు పిలుస్తారా అని మాటిమాటికి డోర్ వైపు చూస్తూ ఉంటుంది. దాదాపు గంట సమయం తర్వాత అటెండెంట్ అభిత అని తన పేరు పిలవడంతో అభి ఫాస్ట్గా బైక్ లేచి అటెండెంట్ చూపించిన రూమ్లోకి వెళ్ళి మేనేజర్కి తన ఫైల్స్ ఇచ్చి సీట్లో టెన్షన్గా కూర్చుంటుంది. అభి సర్టిఫికేట్స్ చూస్తూ మెల్లగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు మేనేజర్. అభి వే ఆఫ్ టాకింగ్నే కాదు, తన క్యాపబిలిటీ తను చెప్పే మాటల్లోనే తెలియడంతో మేనేజర్ నవ్వుతూ అభి సర్టిఫికేట్స్ ఫైల్ క్లోజ్ చేసి తన పిఏకి కాల్ చేసి అభిత నేమ్ మీద జాయినింగ్ లెటర్ రెడీ చేయంటూ చెప్పగానే పిఏ ఓకే సార్ అంటూ 15 మినిట్స్ అంటూ అక్కడి నుంచి డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళిపోతాడు. సార్ నేను సెలెక్ట్ అయ్యానా అంటూ ఒక రౌండ్కే తనను జాయినింగ్ లెటర్ రెడీ చేయమని చెప్తున్న మేనేజర్ వైపు అపనమ్మకంగా చూస్తూ అడుగుతుంది. ఎస్ మిస్ అబిత, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్. ఆఫీస్ టైమింగ్స్ 10 to ఈవినింగ్ 5, సాటర్డే సండే వీక్ ఆఫ్, మంత్లీ మీరు 3 లీవ్స్ పెట్టుకోవచ్చు. మీరు ఆఫీస్కి ఏదైనా ఎమర్జెన్సీ వల్ల రాలేకపోతే మాకు ముందుగా మెయిల్ ద్వారా ఇన్ఫామ్ చేయాలి. అండ్ మీరు ఆఫీస్కి రావడానికి మేము క్యాబ్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ శాలరీ 80K. మీ పర్ఫార్మెన్స్ చూసి శాలరీ ఇంప్రూవ్ చేస్తాము. ఈ ఆఫీస్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓన్లీ క్యాజువల్స్లోనే ఆఫీస్కి రావాలి. ఫ్రైడే మీ ఇష్టం. హానెస్ట్గా వర్క్ చేయాలి. 1 వీక్ తర్వాత వచ్చి మీరు ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోండి. ఇంతకు మీ జాబ్ ఏంటో మీకు తెలుసు కదా, సిఓ సార్కి పర్సనల్ అసిస్టెంట్, ఆయనకి పిఏ. సార్ ఆఫీస్కి రావడానికి టైం పడుతుంది, మీరు నెక్స్ట్ వీక్ అయినా జాయిన్ అవ్వచ్చు. మీరు వచ్చాక ఓల్డ్ పిఏ దగ్గరికి వెళ్తే మీ వర్క్ ఏంటి, మీరేం చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. సార్ చాలా స్ట్రిక్ట్, సో బీ ఒబీడియంట్ అండ్ హానెస్ట్ అంటూ తను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటూ అభి వైపు చూస్తాడు. సార్ ఫస్ట్ రౌండ్లోనే నన్ను సెలెక్ట్ చేశారు, నా స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వకుండా నాకు ఇంత పెద్ద జాబ్ నమ్మలేకపోతున్నాను సార్. నో నీడ్ అబిత, మీ కండక్ట్ సర్టిఫికేట్ చాలా బాగుంది, ప్రతి ఇయర్ 90% ఉంది. మీ మాటల్లోనే మీ ఇంటెలిజెన్సీ తెలుస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది, రైట్ అని నవ్వుతూ పిఏ తీసుకొచ్చిన లెటర్ అభి చేతిలో పెడుతూ ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అభి పైకి లేచి నవ్వుతూ మేనేజర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తన బ్యాగ్ తీసుకొని సంతోషంగా క్యాబిన్ నుండి బయటకు వచ్చి భావనకి కాల్ చేస్తూ కిందకి వెళ్తుంది. ఇంటర్వ్యూ అయిపోయింది అని చెప్పడంతో అక్కడున్న అందరి మొహాలు వేలాడు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సూర్యదేవ్ ఆశకి కాఫీ విత్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్లమని చెప్పి మెయిడ్కి చెప్పడంతో మెయిడ్ వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కప్పులో సర్వ్ చేసుకొని ట్రేలో ట్యాబ్లెట్స్ ఇంకా గ్లాసులో వాటర్ కూడా తీసుకుని పైకి వెళ్ళి ఆశీ రూమ్ మెల్లగా నాక్ చేస్తుంది. మేడం మేడం అని 5 నిమిషాల నుండి పిలుస్తున్న ఆశి పలకకపోయేసరికి మెయిడ్ని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూడగానే ఖాళీ రూమ్ దర్శనమిస్తుంది. మేడం రూమ్లో లేరేంటి, రూమ్లోనే పడుకొని ఉన్నారని చెప్పి సార్ చెప్పారు కదా అంటూ వాష్రూమ్లో కూడా చెక్ చేసి అక్కడ కూడా లేకపోయేసరికి దియా పాప రూమ్లో ఉన్నారేమో అనుకుంటూ దియా రూమ్ దగ్గరికి వెళ్తుంది. దియా రూమ్ కూడా లాక్ చేసి ఉండడంతో ఇదేంటి పాప రూమ్ కూడా లాక్ చేసింది అనుకుంటూ లోపలికి వెళ్ళి చూసిన మెయిడ్కి భారంగా ఊపిరి పీల్చుకుంటూ బెడ్ మీద ఎగిసి పడుతున్న గుండెలతో ఉన్న దియాను చూసి చేతిలోని ట్రే అక్కడే పడేసి పాపా అంటూ పరిగెడుతూ దియా దగ్గరకు వెళ్ళి అయ్యో ఏమైంది పాపా అంటూ దియాని చూసి కంగారు పడుతూ దియాని ఎత్తుకొని పాపా పాపా అంటూ మూసుకుపోతున్న కళ్ళతో చూస్తున్న దియాను చూసి కంగారుగా పిలుస్తూ కిందకి వెళ్తుంది. కృష్ణదేవ్ రూమ్లో నుండి అప్పుడే బయటకు వస్తూ మెయిడ్ చేతుల్లో జీవం లేకుండా ఉన్న దియాను చూసి
గుండె ఆగినంత పనవుతుంది. దియా అంటూ ఫాస్ట్గా వెళ్ళి దియా అంటూ బుగ్గలు తడుతూ పాపకేమైంది అంటూ మెయిడ్ వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. తెలియదు సార్, సూర్యదేవ్ సార్ మేడంకి ఆశీ మేడంకి తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్స్ ఇచ్చి కాఫీ ఇవ్వమని చెప్తే పైకి వెళ్ళాను. మేడం రూమ్లో లేకపోయేసరికి పాప రూమ్లో ఉన్నారేమో అని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పాప ఊపిరాడక బెడ్ మీద భారంగా శ్వాస తీసుకుంటూ కనిపించింది అని భయంగా చెప్తుంది. షటప్, మహల్లో ఇంతమంది ఉన్నారు, పాపను చూసుకోవడానికి ఒక్కరికి కూడా తీరిక లేకుండా పోయిందా? పాపకేమైనా అవ్వాలి, ఆయుష్ మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టాడు అంటూ కోపంగా అరిచి పాపను ఫాస్ట్గా తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే స్ట్రెచ్చర్లో పాపని ఐసీయూ రూమ్లోకి తీసుకెళ్లాక పాప విషయం గురించి సూర్యదేవ్కి కాల్ చేసి చెప్పి ఆశీని మహల్ నుండి తీసుకురమ్మని చెప్పగానే సూర్యదేవ్ ప్రణవిని తీసుకుని ఆగమేఘాల మీద మహల్కి స్టార్ట్ అవుతాడు. దియా చావు నుండి తప్పించుకోవడం నచ్చని ప్రణవి మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని పక్కనే కూర్చుంటుంది. సూర్యదేవికి కాల్ చేసి కట్ చేశాక వణుకుతున్న చేతులతో మొబైల్ చేత్తో పట్టుకుని ఆయుష్ నెంబర్కి డయల్ చేసి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే నుదుటిన పడుతున్న చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. హలో అని గంభీరంగా వినిపిస్తున్న ఆయుష్ వాయిస్ విని హలో అంటూ మెల్లగా గొంతు విప్పుతాడు. తన చుట్టూ చేరిన రౌడీల వైపు గుటకలు మింగుతూ చూస్తూ మెల్లగా పైకి లేచి రౌడీల వైపు భయంగా చూస్తూ ఏ ఎవరు మీరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ బండగా ఎలుగు బండిల్లాగా మొహానికి కత్తిగాట్లు పడ్డా వాళ్ళ వైపు వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తి వైపు చూస్తూ భయంగా చెప్తుంది. నిన్ను చంపమని మాకు సుఫారీ ఇచ్చారు. ఈరోజు నువ్వు మా నుండి తప్పించుకోవడం జరగదు. అయినా నిన్ను అప్పుడే చంపం డార్లింగ్. నిన్ను మేము ఎంగిలి చేసి మా కోరిక తీరాక తీరిగ్గా చంపుతామని కట్కసంగా నవ్వుతూ చూస్తున్న అందరి నవ్వులను చూస్తున్న ఆశి గుండెల్లో పిడుగు పడ్డట్టు అవుతుంది. బుద్ధిగా మహల్లో ఉన్న ప్రాణం మానం రెండూ సేఫ్గా ఉండేవి అని వాళ్ళ వైపు చూసి ఏడుస్తూ అంతలోనే చటుక్కున తనని పట్టుకోవడానికి వచ్చిన వాడిని నెట్టేసి పారిపోవాలని చూస్తున్న ఆశి చీర పట్టుకొని లాగగాని ఆ చీర కొంగు జారి రౌడీ రాక్షసంగా నవ్వుతూ లాగి పట్టేస్తాడు. అటువైపు ఆశి, ఇటువైపు దియా, ఇద్దరిని ఎవరు సేవ్ చేస్తారు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.